ఫైనల్గా అమెరికా వాడికి జ్ఞానోదయం కలిగిందండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, అమెరికాలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని అంటారు. అంటే మన ఫారిన్ మినిస్టర్ని వాళ్ళు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అని మాట్లాడతాం. ఇతనికి ఒక డెప్యూటీ ఉన్నాడండి, క్రిస్టఫర్ ల్యాండ్యో అంటారు. ఇతను ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మాకు జ్ఞానోదయం అయ్యింది, మేము మళ్ళీ తప్పు చెయ్యము. నీకు ఏంట్రా, నీకు జరిగిన జ్ఞానోదయం ఏంటి, ఆ తప్పు ఏంటి? చైనాను మేము రానిచ్చామండి. 20 ఏళ్ల క్రితము చైనా విషయంలో ఒక చాలా పెద్ద తప్పు చేశాం. ఇవాళ వాళ్ళు ఒక మాన్స్టర్ లాగా, అంటే ఒక రాక్షసిలాగా మా ముందు కనబడి మమ్మల్ని మమ్మల్నే మింగేయాలని చూస్తున్నారు. సో ఆ తప్పు భారత్ విషయంలో మేము చెయ్యము. అంటే చైనా దేశము ఇలా ఎదగడానికి అమెరికానే కారణము. అమెరికా లేకపోతే చైనా దేశములో వాళ్ళ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ప్రజలు అడుక్కు తింటారు. ఇది వీడి స్టేట్మెంట్. అంటే ఆ అరగెన్స్ ఏ స్థాయిలో ఉంటుందంటే నిజాలు అనేవి ఏ రోజు అమెరికా వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారు, మోదీ గారు మీరు రష్యా ఆయిల్స్ కొనుక్కోండి, నేను పర్మిషన్ ఇస్తున్నాను, 30 days వైవర్ ఇస్తున్నాను. వీడియోలో మాట్లాడారు. ఒరే బాబు, 5 ఏళ్ల నుంచి మేము అదే కదా చేస్తున్నాం, నీ పర్మిషన్ ఎవడరా అడిగాడు? మాకు రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంది, అవసరం ఉంది, 5 ఏళ్ల నుంచి వాళ్ళ దగ్గర మేము ఆయిల్స్ కొంటూ ఉంటే ఇవాళ నువ్వు సడన్గా వచ్చి నేను పర్మిషన్ ఇచ్చాను మీరు కొనుక్కోండి అంటావండి. స్క్రూ లూసా? మీరు ఏమైనా పిచ్చివాళ్ళా? నిజంగానే పిచ్చివాళ్ళు. ఇంకా కామెడీ చెప్పాలనుకోండి, ఇప్పుడు అరబ్ దేశాలంతా అలర్ట్ అయిపోయారని మాట్లాడాం. సో ఇక మేము అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యం, సో మా డబ్బంతా వేస్ట్ అవుతుంది. ఎందుకు? మాకు ఏ ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు. ప్రొటెక్షన్ మనీయే కదండి మమ్మల్ని రక్షిస్తావు, నీ ఏడిఎస్ ఉంటుంది, రేడార్లు ఉంటాయి, ఇవన్నీ మమ్మల్ని కాపాడుతాయి కదా అని చెప్పి నీ మీద పెట్టుబడులు పెడుతున్నాం. నువ్వేమో అలా గాలికి వదిలేసావు. ఆ ఈరాన్ మిసైళ్ళు మా మీద ఎలా పడితే అలాగా, మేము భోజనం చేస్తుంటే మా బిల్డింగ్ మీదే వచ్చి పడుతున్నాయి. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అక్కడ అడుగుతున్నారు. ఏం మాటలు లేవు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టమంటున్నారు కదా. ఇప్పుడు సౌదీ అరేబియా ఏమన్నారు, 1.2 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాం. ఎక్కడ? అమెరికాలో. ట్రంప్ రావడము ఇప్పుడు మేము పెట్టము అంటే అలా ఎలా కుదురుతుంది? మర్యాదగా పెట్టాలి. నువ్వు డబ్బులు పెడతానన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చెయ్యకపోతే నేరుగా ఈరాన్ సుప్రీం లీడర్కి ఫోన్ చేస్తా. అడుగుతాడు పక్కనున్నవాడిని, ఎవరు కొత్త ఈరాన్ సుప్రీం లీడర్? ఏమోనండి, వాళ్ళ పేర్లు మనకు తెలియదు. సరే, ఎవడైతే ఏముంది, వాడు మన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుదాం. ఈరాన్ సుప్రీం లీడర్కి ఫోన్ చేసి ఈ అరబు దేశాల మీద ఇంకా దాడులు పెంచు అని చెప్తాను, మర్యాదగా ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. ఇలా ఉంటుందండి డొనాల్డ్ ట్రంప్ అమెరికా తీరు, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న చైనా భారత్ ఏమీ లేదండి. ట్రంప్ గారు రావడము ఇప్పుడు మనకు G8 తెలుసు, G7 తెలుసు, G2 అని మాట్లాడతాడు. అంటే ఎప్పుడు చూడండి, ఇది ఇప్పుడు కాదు, కొన్నేళ్ల క్రితం నేను చెప్పిన వీడియోస్లో ఈ విషయాలు ఉంటాయి. మీకు అమెరికా ఏ రోజు కూడా 3rd పొజిషన్లో ఎవరిని రానివ్వరండి. ఇప్పుడు ఇక్కడ భారత్లో ఫస్ట్ పెప్సీ వచ్చినప్పుడు, తరువాత కోకోకోలా వచ్చింది. మరి ఒక స్ట్రాంగ్ బ్రాండ్ థమ్సప్ అనబడే బ్రాండ్ ఇక్కడ మనకు రైవల్గా ఉండకూడదు కాబట్టి కోకోకోలా వాళ్ళు థమ్సప్ కంపెనీనే కొనేశారు. సో ఇవాళ మీరు చూసారంటే ఇద్దరే ఉంటారు, పెప్సీ లేదా కోకోకోలా. ప్రతి విషయంలోనూ ఇలాగే. USSR అమెరికా అంతే. తరువాత USSR కూలిపోయింది, రష్యా అమెరికా అన్నారు. ఇవాళ రష్యా యొక్క GDP చాలా తక్కువ కాబట్టి ఇవాళ అమెరికా చైనా. ఇక్కడ వీళ్లకు రైవల్స్గా భారత్ రాకూడదు. నిజము ఏమిటి? మనకు ఎవరితో ఎటువంటి శత్రుత్వము లేదండి. మనకున్న ఒకే ఒక శత్రువు పాకిస్తాన్. ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ తయారయ్యారు, అంతే. ఇక వేరే ఎవరితో ఎప్పుడు పర్మనెంట్ ఎనిమిటీ అనేది మనకు ఉండదు. మరి మనము మన దేశాన్ని ఎలా చూస్తాం? వీళ్లతో కాంపిటీషన్ కదంటే లేదండి, ఎప్పుడూ లేదు. రాముడి కాలం నుంచి రాజా విక్రమాదిత్య కాలం వరకు మనము ఎప్పుడూ ఎవరితో శత్రుత్వం పెట్టుకోం, అసలు యుద్ధాలే చెయ్యము కదండి. ఇప్పుడు రావణ యుద్ధము అన్నప్పుడు ఆ వ్యవహారమే వేరు. మనము ఇంకొక దేశం మీదకి వెళ్ళి యుద్ధము చేసి గెలవడం, ఈ కాన్సెప్టే ఉండదు. ఎప్పుడు చెప్తా, రాజా విక్రమాదిత్య వెళితే వాళ్ళు సరెండర్ అయిపోతారు.
రాజరాజ చోళుడు వస్తున్నాడంటే ఆల్రెడీ వాళ్ళు సరెండర్ అయిపోతారు, యుద్ధాలు చెయ్యరు. మరి మన పొజిషన్ ఏంటి? ఇప్పుడు మనం 4th ఉన్నాము. ఈ డిసెంబర్ వచ్చే నాటికి జర్మనీని బీట్అవుట్ చేస్తాం. వీళ్ళు చెప్తున్నారు, వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇవాళ అమెరికా వాడు చెప్తున్నాడు చైనా లాగే భారత్ తయారవ్వకూడదు, మేము రానివ్వము. అంటే ఏంటి? చైనా నా ఎనిమి, సో ఇప్పుడు భారత్ కూడా నా ఎనిమి, అంతే కదండి. మనము చేసిన ఇన్ని యుద్ధాలలో పాకిస్తాన్ వాడు రెచ్చగొట్టడం శత్రువు కాబట్టి వాడితో యుద్ధం చేశాం, అంతేగాని ఏ శ్రీలంకనో లేదా ఒక నేపాలో మాల్దీవ్ యుద్ధాలు చేశామా? లేదు, ఎప్పుడూ లేదు. వాళ్ళందరినీ ఫ్రెండ్లీ కంట్రీస్గానే చూసాం. బంగ్లాదేశ్ మొన్నటికి మొన్న వరకు కూడా ఫ్రెండ్లీ కంట్రీయే, కానీ పాకిస్తానే అలా చూడం, మనమే యుద్ధము చేయడానికి రెడీ అవుతాం. అలాంటిది పాకిస్తాన్తో జరిగిన ఇన్ని యుద్ధాల్లో అమెరికా వాడే కదా వాళ్ళ వైపు నిలబడ్డాడు. కాబట్టి అమెరికాను ఏ రోజు మనం ఫ్రెండ్గా చూడలేదు. మన శత్రువు పాకిస్తాన్, వాడికి సపోర్ట్గా నిలబడిన దేశం, అంతే. కాబట్టి ఈరోజు కొత్త థియరీ చెప్తున్నట్టు చైనా ఎలా ఎదిగిపోయిందో భారత్ను మేము, అంటే వీడే దగ్గర ఉండి మనల్ని ఇంతలాగా మన జీడిపి పెరగడానికి ఏదో వీడే దగ్గర ఉండి హెల్ప్ చేసినట్టుగా చైనా ఇంతలా ఎదగడానికి మేమే కారణం, మేము లేకపోతే చైనా, ఇవన్నీ ఇలాగే మాట్లాడతారండి. వాళ్లకున్న అరగెన్స్ ఏ స్థాయిలో ఉంటుందంటే వాడు ఎక్కడా ఏమీ చెయ్యడు, ఎవరికి రూపాయి కూడా ఇవ్వడు, కానీ తానే ఆ దేశాన్ని కాపాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వీడి ప్రాబ్లం ఏమిటి? ఇప్పుడు మన పొజిషన్ చెప్తున్నానండి. ఇప్పుడు సచిన్ తెండూల్కర్ ఒక ప్లేయర్ ఉండేవాడు, ఇతని గాడ్ ఆఫ్ క్రికెట్ అని మాట్లాడతారు, కానీ అతను భారత్ యొక్క కెప్టెన్గా చాలా తక్కువ కాలం మాత్రమే తన కెరియర్లో ఉన్నాడండి. కానీ మీకు భారత్ కెప్టెన్ కన్నా సచిన్ తెండూల్కర్ యొక్క పొజిషన్ చాలా చాలా స్ట్రాంగ్. ఒక స్పెషల్ క్రికెటర్గా అతన్ని చూసేవాళ్ళు. అతనేం క్యాప్టెన్ కాదు, ధోనియే క్యాప్టెన్ అవ్వచ్చు, కానీ సచిన్ తెండూల్కర్కు ఉన్న పొజిషన్, ఆ లెజెండరీ పొజిషన్ వేరే ఎవరికి ఉండదు. సో మనల్ని మనం అలాగే చూసుకుంటాం. ఇప్పుడు మనకన్నా చైనా పెద్ద దేశం కదండి, జీడిపిలో కూడా ఎక్కువ, కానీ చైనా వాడు ఎందుకు భారత్ స్నేహం కావాలి, ఇంకా ఆ భూములు కూడా మేము వదిలిపెడతాము, మీరు తీసుకోండి, కానీ మీ ఫ్రెండ్షిప్పే మాకు ఇంపార్టెంట్, డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి నృత్యము చేయాలి, ఇవన్నీ ఎందుకు మాట్లాడతాడు? మనకు ఉన్న స్పెషల్ పొజిషన్ ఇదే మనము చూస్తాం. మనకు ఎవరితో ఎప్పుడు ఎలాంటి కాంపిటీషన్ లేదు, ఇది క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు ఇది ఇంకా చెప్పాలంటే అమెరికా వాడు నేను నంబర్ 1 జీడిపి, నిజమా మీరు చెప్పండి? మీకు వాడి ఆదాయం ఇవాళ కూడా 30 ట్రిలియన్ మాత్రమే, కానీ అప్పులు ఎంత అండి? 38 ట్రిలియన్. అంటే మీ జీతము 2 లక్షలు, మీ అప్పులు 3 లక్షలు, మీరు మైనస్లో ఉంటారు, మీరు ఆదాయంలో లేదు, మైనస్లో ఉన్నారు. అదే నా జీతం 1,00,000 రూపాయలు, అప్పులు 50,000 మాత్రమే, 50,000 ప్లస్లో ఉన్నాను. మరి నేను రిచ్చా, మీరు రిచ్చా? సో ఇది అమెరికాను అడగాలి, కానీ వాడు ఒక భ్రమను సృష్టించి ఇదే నిజము అని అందరికీ చెప్తూ ఉంటాడు. చైనాను కూడా మీరు చూడండి, వరల్డ్ బ్యాంక్ అప్పులంతా వాడి జీడిపిలో చూపిస్తాడు. అప్పులు మీ ఆదాయం ఎలా అవుతుందండి? తిరిగి ఇవ్వాలి కదా. మనము అలా కాదండి, ఇవాళ మనము 5 ట్రిలియన్ అవుతాం, రేపు ఇంకొక 5-10 ఏళ్లలో 10 ట్రిలియన్ దాటేస్తాం. ఇదంతా ఏమిటి? మన యొక్క లేబర్ ఫోర్స్ అనండి, అలాగే ఇన్నోవేషన్, టెక్నాలజీ, అంటే మనము ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఉంటాయి, అలాగే మీకు ఇన్నోవేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు టెక్ కంపెనీస్ కూడా ఇప్పుడు లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు కదండి. ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ భారత్లో ఇలా లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇదంతా అమెరికాకు భయము. అంటే మీకు వాళ్ళు యూరోపియన్స్ కష్టపడకుండా ఇంకొకటి డబ్బు మీద, ఇంకొకటి కష్టం మీద బతికేస్తారు. మనం అలా కాదు కదా, ఇటు హార్డ్ వర్క్ చేస్తాము, స్మార్ట్ వర్క్ చేస్తాము, అలాగే స్కిల్ఫుల్ వర్కర్స్ ఉంటారు. మీకు టాలెంట్ అనేది అబండెంట్, ఎందుకంటే విపరీతమైన పాపులేషన్, విపరీతమైన టాలెంట్. కాబట్టి ఇదంతా అమెరికాకు భయంగా, చైనా వాడైతే ఆల్రెడీ భయపడిపోయాడు. కాబట్టే మేము వాళ్ళని రాని, నువ్వు ఎవడు మమ్మల్ని ఆపేది? నువ్వు ఆపేస్తే నువ్వు ఇంకా మ్యాక్సిమం 2-3 ఏళ్ళు ఉంటావు, కొత్త ప్రభుత్వం వస్తుంది, కొత్త అమెరికాను చూస్తారు. అలాంటప్పుడు ఇంత పెద్ద పెద్ద ప్రకటనలు, ఇలాగా వాళ్ళ డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తే మనకు ఏమనిపిస్తుంది? సో మనం భారతీయులుగా ఏం ఆలోచించాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.